మహానుభావుడు ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా గన్నవరం పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 45 మంది రిజిస్టర్ చేస్తున్నారు. నేను అనుకుంటున్నా 78 మంది నుంచి 100 మంది వరకు వడ్డించే అవకాశం ఉంది. ఈ రామారావు వర్ధంతి సందర్భంగా నటించిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, స్వర్గీయ ఎన్టీ రామారావు మన దేశం సినిమాతో సినిమాలు మొదలుపెట్టి నా దేశం సినిమాతో సినిమాలు ఆపేసి నడుస్తుంది. అలా సినిమాలు ఆపేసి ఉండుంటే రామారావు ప్రజల్లో మంచి పేరే ఉండేది. కానీ ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడం వల్ల, పేదవాడికి దండం పెట్టడం వల్ల, బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడం వల్ల అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడతాం, అట్లాగే సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాం. కిలో బియ్యం ₹2 పథకం, అన్నం పెట్టిన పథకం ఇవాళ అక్రమార్పులకి కొంతమందికి వరంగా మారింది. అది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితుల్లో దాన్ని సరిచేస్తాడని పూర్తి నమ్మకం ఉంది. అలాగే రాబోయే కాలంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్రస్ చేస్తానని బలంగా నమ్ముతున్నా. అలాగే స్త్రీలకు ఆస్తిలో సమానం ఇచ్చిన ఎన్టీ రామారావు, అలాగే కిలో బియ్యం ₹2కి పేదవాడికి పట్ల అన్నం పెట్టలేనప్పుడు రాజకీయం ఎందుకని భావించిన ఎన్టీ రామారావు గారు కార్యకర్తలే పార్టీకి బలమని, ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇవాళ కూడా ఎన్టీ రామారావు ఆయన పేరు చరిత్రలో చిరస్మరణీయంగా మిగతా కారణం ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపిస్తాం, సినిమా నటులుగా కాకుండా మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ స్థాపిస్తాం వల్ల ఎన్టీ రామారావు గారి పేరు అజరామరం అయింది. అలాగే మరణలేని జన్మలాగా ఎన్టీ రామారావు మరణించి 96 జనవరి 18 చనిపోతే ఇవాళకి ఎన్టీ రామారావు వర్ధంతి జయంతిని ఊరు వాడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిస్థితి ప్రపంచంలో తెలుగుళ్ళు ఎక్కడున్నా స్మరించే పరిస్థితి. అలాంటిది ఎన్టీ రామారావు నక్సలైట్లు దేశభక్తులన్న అనాలంటే ఎంత ఖర్చు ఉండాలో రాజకీయ పార్టీ స్థాపించిన. అలాగే 60 సంవత్సరాల వయసులో ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి ఎన్టీ రామారావు తప్ప 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత రాజకీయ పార్టీ పెట్టిన నేత లేరు. అలాంటి 60 సంవత్సరాల వయసులో పార్టీ పెట్టి 9 మాసాలు అధికారంలో తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి కొంతమందికే పరిమితమైన రాజకీయాన్ని గుళ్ళో పూజారులకు కానీ, స్కూల్లో టీచర్స్కి కానీ, లాయర్స్కి కానీ, డాక్టర్స్కి కానీ కొత్తగా వందలాది మందిని శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా గెలిపించి తొలి ఎన్నికల్లోనే దేశంలో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు. అలాంటి రామారావు అలాగే ఆయన చేపట్టిన సంస్కరణలు అవన్నీ చెప్పాలంటే చాలా సమయం పట్టే పరిస్థితి. ఎన్టీ రామారావు ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుంది. రాబోయే కాలంలో ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమానం పెట్టిన రామారావు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పెట్టిన దాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టానని చెప్పుకుంటే ఏముపయోగం. అలాగే అంబేద్కర్ గారి బొమ్మ విజయవాడలో పెట్టినంత మాత్రాన అంబేద్కర్ ఆశయాలు సాధించినట్టు అనుకోవట్లేదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అలాగే ఆస్తిలో సమానం ఇద్దామని ఆయన అనుకున్నా ఆయన చేయలేకపోయాడు అంబేద్కర్ గారు. అలాంటిది ఎన్టీ రామారావు 1985 తర్వాత పెళ్ళైన ఏ ఆడబడుచుకైనా ఆస్తిలో సమానం కల్పించింది. దాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అవ్వాల్సిందిగా ఎన్టీ రామారావు గారికి అప్పుడు నిజమైన నివాళులు అర్పించినట్టుగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, పేరు పేరున కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరోసారి ఎవరైతే